దేవుని తరపున ఈరోజు దేవుని గురించిన కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి అంటే భూమి ప్రారంభింపక ముందు నుండి దేవుడు ఉన్నాడంట. ఆయన నియమింపబడ్డాడంట. దేనికోసం? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చబడడానికి ఆయన నియమింపబడ్డాడు. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక నామం మనం చెప్పుకుంటున్నామో అలాగే తండ్రి సంకల్పం చొప్పున ప్రతి ఒక్కరు కూడా నియమింపబడ్డారు. దేవుని కోసం ప్రకటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ తండ్రి సంకల్పాన్ని కొందరే నెరవేర్చారు. వాళ్ళలో కొందరు భక్తులు అయితే కొందరికి దేవునికి అవిధేయత కలిగి జీవిస్తూ దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకటే మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు చెప్పేది ఒకటే. క్రీస్తు తన తండ్రి కోరికను నెరవేర్చాడు. ఆయన పిల్లలుగా ఉన్న మనము దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుని పని ఉంది అని దేవుడు చెప్తూ ఉంటే ఈ లోకంలో మహా అయితే అధిక బలం ఉన్న యెడల 80 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు. ఈ జీవిత కాలంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గణపరచడం చాలా ఉత్తమమైన పని. మన బలం, మన శక్తి బలం ఉన్నంత వరకే, వయసు ఉన్నంత వరకే. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అయితే ఒకటే మనం గుర్తు చేసుకోవాలి, అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, మంచైనా చెడైనా దేవుని పనిని నెరవేర్చాలి. అదే దేవుడు మనకిచ్చే శక్తి, సామర్థ్యం అని చెప్పుకోక తప్పదు. దేవుని మయంపరచాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి. దేవుని గుర్తు చేసుకోవడం అంటే దేవుని పని చేయడం అని అర్థం. అలాంటి భక్తులు మనం ఉండాలని, పెరగాలని దేవుని తరపున తెలియజేస్తున్నాను. వందనాలు.